సార్ ఏదున్నా స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడతారు. ఏ విషయం ఉన్నా ఏం చెప్పాలన్నా అది క్లియర్గా చెప్తారు. వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్ సార్ అయితే. మీకు అది నచ్చిందండి. నచ్చింది. బాబుని సార్ అప్రోచ్ అయ్యే విధానం ఎలా అనిపించింది? బాబు మీతో ఏమన్నా చెప్పారా తర్వాత ఎక్స్పీరియన్స్? మేము బాబుని తీసుకొని వచ్చామండి 2022లో. సారు అప్రోచ్ ఏం ప్రిపేర్ అవ్వాలి, ఎలా వెళ్ళాలి, ఈ యూనివర్సిటీస్కి మనం క్వాలిఫై అవ్వాలంటే ఏం చేయాలి, ఆ గైడెన్స్ అయితే ఇచ్చారండి ప్రాపర్గా. సేమ్ సార్ ఇచ్చిన గైడెన్స్లోనే వెళ్తున్నాం ఇప్పటి వరకు. ఓకే, రైట్. సో ఇప్పుడు బాబుని అంత దూరం పంపిస్తున్నారు. యాజ్ ఎ ఫాదర్గా మీకు కొంచెం హ్యాపీగా ఫీలింగ్ అయితే ఉండుంటుంది. డాక్టర్ సతీష్ గారు ఇచ్చిన స్పీచెస్ కానీ అవన్నీ కూడా మీకు చాలా దోహదం చేశాయని అనుకోవచ్చు. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం అండి. సార్ గైడెన్స్ వల్లే ఇంతవరకు మేము వచ్చామని అనుకుంటున్నాను. ప్రెసెంట్ ఓకే, చాలా హ్యాపీగా అయితే ఉంది. రైట్. అయితే ఇప్పుడు డాక్టర్ సతీష్ గారు నాలెడ్జ్ బ్యాంక్ అని మనకు బాగా తెలుసు. ఏ విషయం మీద అయినా సరే సార్ చాలా అనర్గళంగా మాట్లాడతారు. ఆ కెపాసిటీ ఆయనకు ఉంది, ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతుందని మీరే చెప్పారు. వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్ అని. సో సార్ లాంటి వాళ్ళు ఒక మంచి యూనివర్సిటీ కానీ స్కూల్ కానీ పెడితే బాగుంటుంది, ఎలా ఉండబోతుంది అని మీరు అనుకుంటున్నారు? సార్ యూనివర్సిటీస్ కానీ స్కూల్స్ స్టార్ట్ చేస్తే ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది డిఫరెంట్గా ఉంటుందండి. అది ఇప్పుడు ఉన్న సబ్జెక్ట్స్ ప్రకారం థియరిటికల్ ఎలా ఉంటుందో ఆ నాలెడ్జ్లో ఉంటుంది. సార్ థియరిటికల్తో పాటు ప్రాక్టికాలిటీ కూడా చూపిస్తారు ఈచ్ సబ్జెక్ట్లో. ఓకే, ఆ విధంగా అప్రోచ్ ఉంటుందండి సార్దైతే. సో ఖచ్చితంగా సారు పెట్టడం మంచిదేనండి. 100% విద్యారంగంలో సార్కు ఉన్నటువంటి అనుభవాన్ని బట్టి అది పెట్టడం కరెక్ట్ అని మీరు అనుకుంటారు. మీ ఓట్ అయితే సార్కి 100%.